బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. వివిధ పార్టీల నుంచి చేరుతున్న నేతలకు టికెట్లు కన్ఫర్మ్ చేస్తూ ఉండడంతో పార్టీలో సీనియర్ నేతలు ఏఐసీసీ అగ్ర నేతలతో భేటీ అవుతూ ఉండడం ఆసక్తిగా మారింది. ఇక బీసీ నేతలు తమకు పెద్ద మొత్తంలో టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ ప్రకటించిన 34 స్థానాల కంటే తక్కువ ఇస్తే ఊరుకోమని తేల్చి చెబుతున్నారు. ఇదే డిమాండ్ తో కేసీ వేణుగోపాల్ ను బీసీ నేతలు కలవగా ఆయన గరమైనట్టుగా సమాచారం. దీంతో ఇండిపెండెంట్ గానైనా బరిలో నిలవాలని బీసీ నేతలు భావిస్తున్నారు. టీ కాంగ్రెస్ కు బీసీ లీడర్ల నిర్ణయం ఎరకాటంలో పడేలా చేసిందని తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మరి కాంగ్రెస్ లో బీసీ నేతలకు ఎంత శాతం సీట్లు ఇచ్చే అవకాశం ఉందంటారు? మరి బీసీ నేతల డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుంటుందా? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన టికెట్ల విషయంలో కూడా రోజు రోజుకు వివిధ ముదురుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ బీసీలకు సంబంధించి బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఓటు బ్యాంకు అధికంగా ఉన్నది. బీసీ ప్రజలంతా కూడా దాదాపు 60% మేర రాష్ట్రంలో బీసీ జనాభా ఉంటున్న నేపథ్యంలో కూడా జనాభా ప్రతిపాదికన బీసీలకు టికెట్లు కేటాయించాలని బీసీ నేతలు పట్టుబడుతున్న క్రమం. మరోవైపు ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఇప్పటికే కేటగిరీలు కొనసాగుతున్నాయి. ఆ నియోజకవర్గాలకు సంబంధించి 12 టికెట్లను కూడా ఇప్పటికే కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో వాటిని మరిన్ని పెంచి టికెట్లు ఇచ్చే విధంగా కూడా ఏఐసీసీ చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీల నేతలు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించి బీజేపీ నుంచి కూడా ఏదైతే ఆశావాహులు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో కూడా వాళ్లకు సంబంధించి వాళ్ళ అనుచరులు కూడా టికెట్లు ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో కూడా ఇదంతా ఢిల్లీకి చేరుకుంది. ఈ వివాదం అంతా సంబంధించి ఏఐసీసీ టీ కాంగ్రెస్ టికెట్ల అంశాలకు సంబంధించి ఏఐసీసీ వరకు చేరిన నేపథ్యం ఉన్నది. ఈ నేపథ్యంలో బీసీలకు సంబంధించి బీసీలకు 34 టికెట్లు కేటాయించాలని కూడా బీసీ నేతలు పట్టుబడుతున్న సందర్భాల్లో నేపథ్యంలో వరుసగా సమావేశాలు, గాంధీ భవన్ వేదిక కూడా సమావేశాలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో కూడా 4 రోజుల నుంచి కూడా అక్కడే ఢిల్లీలో ఉన్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మల్లికార్జున ఖర్గేతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేందుకు కలిసేందుకు కూడా బీసీ నేతలు పట్టుబడుతున్నారు. నిన్న కేసీ వేణుగోపాల్ రాష్ట్ర కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. ఇదే అంశాలపైన బీసీలకు సంబంధించి జనాభా ప్రతిపాదికన 40 సీట్లు బీసీలకు ఇవ్వాలి, బీసీలో కూడా బలమైన నేతలు ఉన్నారు, ఖచ్చితంగా అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి బీసీ నేతలు ఖచ్చితంగా గెలుస్తారన్నట్టుగా కూడా అక్కడ నేతలకు కేసీ వేణుగోపాల్ బీసీ నేతలు వివరించారు. ఈ నేపథ్యంలో కూడా కేసీ వేణుగోపాల్ సంబంధించి ఏదైతే ఇప్పటికే సర్వేలు కొనసాగుతున్నాయి, సునీల్ కనుగోలు సర్వేతో పాటు మిగతా సర్వేలు కొనసాగుతున్నాయి. సర్వే రిపోర్ట్ల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుంది. ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని కూడా ఏఐసీసీ నిర్ణయించిన నేపథ్యంలో కూడా బీసీలకు సంబంధించి 20 నుంచి 30 స్థానాలు ఇచ్చే అవకాశం కనిపిస్తున్నట్టుగా చెప్పే నేపథ్యంలో బీసీ నేతలు కూడా ఈ అంశాలపైన కూడా ఖచ్చితంగా 34 సీట్లను ఇవ్వాలన్నట్టు కూడా పట్టుబడుతున్నారు. లేని పక్షంలో కూడా వాళ్ళంతా రెబల్స్గా నియోజకవర్గాలకు సంబంధించి రెబల్స్గా పోటీ చేస్తామన్నట్టుగా కూడా తెలుసు. నేపథ్యంలో వరుసగా 4 రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో మల్లికార్జున ఖర్గేను కలిసేందుకు అవకాశం ఇవ్వాలి, రాహుల్ గాంధీ కలిసేందుకు కూడా అవకాశం ఇలాంటి కూడా పట్టుబడుతున్న నేపథ్యం ఉన్నది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే సర్వే రిపోర్ట్లు కొనసాగి ఒక నెలకు సంబంధించి ప్రతి నెలలో 2 సార్లు సర్వే చేసిన నేపథ్యం ఉన్నది. బలమైన నేతలే టార్గెట్గా కూడా కాంగ్రెస్ పార్టీ పెడుతుంది. ఈ నేపథ్యంలో అధికార లక్ష్యంగా వెళ్తున్న పక్షంలో కూడా అక్కడ ఏఐసీసీ నుంచి కూడా కీలకమైన నిర్ణయాలు వస్తున్నాయి. ఖచ్చితంగా రిపోర్టు ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుంది. గెలిచే అభ్యర్థులకి టికెట్లు కేటాయిస్తామన్నట్టుగా కూడా అధిష్టానం సూచనలు ఇస్తున్న క్రమంలో కూడా ఇక్కడ బీసీ నేతలు 34 స్థానాలు కోరుతున్న నేపథ్యం ఉన్నది. ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయాలి. ఉదయపూర్లో డిక్లరేషన్ ఏదైతే ఆయా జనాభా ప్రతిపాదికన టికెట్ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యం కావచ్చు. అలాగే ఇక్కడ పీఈసీ నిర్ణయం కూడా తీసుకుని బీసీలకు సంబంధించి కూడా 34 టికెట్ ఇస్తాం అనేది కూడా పీఈసీ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి అంశాలనే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం ఈ ఎన్నికల్లో అని చెప్పడం జరిగింది. ఇలాంటి అంశాలన్నిటిని కూడా నిన్న కేసీ వేణుగోపాల్కు వివరించారు. నేపథ్యంలో ఈరోజు మల్లికార్జున ఖర్గేను అపాయింట్మెంట్ కోరని మల్లికార్జున ఖర్గే తోటి ఇదే అంశాలపైన కూడా ఆయనతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. బీసీలకు ఖచ్చితంగా 34 స్థానాలు కేటాయించాలని కూడా ఇప్పటికే అక్కడ పొన్నం ప్రభాకర్ కావచ్చు, అలాగే మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు బీసీ నేతలంతా కూడా దాదాపు 40 మంది బీసీ నేతలు ఢిల్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దలతో కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. లేని పక్షంలో కూడా వీళ్ళు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కూడా రెబల్స్గా పోటీ చేస్తామన్నట్టు కూడా సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చూడొచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే భారీ చేరికలు ఉన్న నేపథ్యం, ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వస్తున్న క్రమం, మిగతా ఇంకా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా టికెట్లకు సంబంధించి వివాదాలు రోజు రోజుకు ముదురుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా అక్కడ ఇప్పటికే ఏదైతే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక
ఫిల్టరింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంటుంది. బీసీలకు సంబంధించి ఎన్ని టికెట్లు కేటాయిస్తారు, మిగతా ఇప్పటికే 70 స్థానాలకు సంబంధించి ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తుంది. మిగతా స్థానాలకు సంబంధించి రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఉంటుంది. ఇక రేపు సంబంధించి ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు ఎన్ని కేటాయిస్తారు, బీసీలకు ఎన్ని టికెట్లు కేటాయించే అవకాశం ఉన్నది రేపు స్క్రీనింగ్ కమిటీలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే అయితే బీసీలకు సంబంధించి కూడా వీళ్ళు 34 స్థానాలు కేటాయించకపోతే రెబల్స్గా పోటీ చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కూడా ఏఐసీసీ పై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ టీపీసీసీ నుంచి కూడా ముఖ్య నేతలు వాళ్ళని కలిసే విధంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గాలకు ఒకవేళ హరీష్ బీసీ నేతలు గనక కాంగ్రెస్ కి సపోర్ట్ చేయకుండా ఇండిపెండెంట్ గా నిలబడినట్లయితే మరి కాంగ్రెస్ కి నష్టం వాటిల్లే అవకాశం ఉందంటారా? అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వీళ్ళను కూల్ చేసేందుకు కూడా ఇక్కడ టీపీసీసీ నుంచి కావచ్చు, ఏఐసీసీ ఒక కార్యాచరణ రూపొందించి వాళ్ళను మల్లికార్జున ఖర్గేతో కూడా భేటీ ఏర్పాటు చేసి వాళ్ళు సమాలోచన జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. బీసీలకు సంబంధించి 34 టికెట్ల అంశాలకు సంబంధించి రేపు స్క్రీనింగ్ కమిటీలో మరోసారి భేటీ ఉంది. భేటీలో కూడా ఇలాంటి అంశాలకు సంబంధించి కావచ్చు, బీసీలకు ఎన్ని టికెట్లు కేటాయిస్తామనే అంశాలపైన కూడా రేపు స్క్రీనింగ్ కమిటీలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.